హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మా మైండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే పుట్టిన నుంచి బేబీస్కి మెడలు నిలబడే వరకు కూడా మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో మెడల పరంగా ఖచ్చితంగా మనం జాగ్రత్తలు తీసుకోకపోతే బేబీస్ వన్ సైడే పడుకోవడం, వన్ సైడే చూడడం చేస్తూ ఉంటారు. సో కొన్ని అట్లా ఎక్కువగా మనము ఒకే వైపు బేబీని పడుకోబెట్టడం వల్ల కూడా మెడలు ఒకే వైపు ఉండి సో ఆ నరాలు అనేవి స్టక్ అయిపోయి సో బేబీ వన్ సైడ్ చూడడం చేస్తూ ఉంటారన్నమాట. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే సో మనం పుట్టిన నుంచి 4 నెలల వరకు కూడా బేబీకి మెడల సంరక్షణ అనేది మనం ఎలా చేయాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంటే పడుకోబెట్టే పొజిషన్ కానీ లేకపోతే మనం ఎత్తుకునే పొజిషన్స్ ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఇలా వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకైతే నార్మల్గా బేబీస్ ఫస్ట్ మంత్ బేబీస్ కానీ సెకండ్ మంత్ బేబీస్ కానీ ఎక్కువగా ఒకవైపే పడుకోవడానికి చూస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ మెడలకి ఇంకా అప్పటికి ఒక రకమైన గ్రిప్ అనేది రాదు. సో వాళ్ళు ఏం చేస్తారంటే సో ఒక్క సైడే పడుకుంటారు. మనం కూడా ఏం కాదులే అని వదిలేసామనుకోండి, సో అలా ఒక్కవైపే పడుకోవడం వల్ల కూడా సో ఆ నరాలు అనేవి కొంచెం స్టక్ అయిపోయినట్టు అయిపోయి బేబీ వన్ సైడే ఎక్కువగా చూడడం, వన్ సైడే తిరగడం చేస్తూ ఉంటుంది అన్నమాట. సో మీరు అట్లా చెయ్యొద్దు. ఖచ్చితంగా బేబీని పడుకోబెట్టేటప్పుడు సో స్ట్రేట్గా పడుకోబెట్టేసి సో ఈ చుట్టూరా ఒక టవల్ కానీ ఏదైనా బేబీ హెడ్ అనేది అటు ఇటు మూవ్ కాకుండా కొంచెం స్టిఫ్గా పెట్టండి. అట్లా పెడితే బేబీ వన్ సైడే తిరిగి అంటే వన్ సైడే తల పెట్టి పడుకోకుండా చేస్తుంది అన్నమాట. ఒకవేళ వన్ సైడ్ పెట్టి పడుకున్నా కూడా మీరు ఎప్పటికీ అలాగే ఉంచేయకుండా మార్చేసేయాలి బేబీని మీరే. బేబీ యొక్క తలను స్ట్రేట్గా పెట్టడం, మరి ఇంకొక వైపు పెట్టడం అలా చేయాలన్నమాట. సో ఇది ఎప్పటి వరకు చేయాలి అంటే సో దాదాపు 2 months వరకు కూడా బేబీ యొక్క తల వన్ సైడే కాకుండా 2 వైపులా తిప్పేలాగా మీరే చూసుకోవాలి. సో నిద్రలో ఉన్నప్పుడు ఖచ్చితంగా బేబీ యొక్క తలను మార్చేయాలి. మీరు వన్ సైడే పడుకుంటుంది కదా అని మీరు వదిలేయద్దు. సో ఖచ్చితంగా మారుస్తూ ఉండాలి. సో ఎత్తుకునేటప్పుడు కూడా 2 వైపులా ఎత్తుకోవాలన్నమాట. సో చాలామంది ఒక వైపు ఎత్తుకున్నారనుకోండి, ఒకవైపు తల పెట్టుకొని పడుకుంటుంది. సో మీరు అదే పొజిషన్ ఎప్పటికి అలాగే పెట్టుకుంటే ఒకటే వైపు ఉంటుంది తల. సో అందుకే మీరు 2 భుజాల వైపు మార్చుకుంటూ బేబీస్ని ఎత్తుకోవాలన్నమాట. సో అట్లా ఏంటంటే మెడ వంకెర అనేది కాకుండా ఉంటుంది. సో ఒకవైపే అనేది తల అనేది ఉండదు. ఇంకా బేబీస్కి 4 నెలల వరకు కూడా మెడకు సపోర్ట్ చేయాలన్నమాట. 100% ఎత్తుకునేటప్పుడు మెడలు అనేవి వెనకాల మన చెయ్యి ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి బేబీస్కి. అట్లా చేస్తేనే మెడలు అనేవి ఆగుతాయి. లేదా అంటే చిన్న పిల్లలు కదా, సో వాళ్ళకి ఇచ్చే వాళ్ళు మెడల్ని సపోర్ట్ చేసుకునే వరకు కూడా మనం సపోర్ట్ చేస్తూ ఉండాలి. దాదాపు 4 months వరకు కూడా మనం సపోర్ట్ చేయాలి. అలా చేస్తేనే బేబీస్కి బాగుంటుంది. లేదా అంటే మెడలు అటు ఇటు అయ్యి సంథింగ్ ఇంకేమైనా ప్రాబ్లం కూడా రావచ్చు అన్నమాట. సో చాలా కేరింగ్ ఎత్తుకునేటప్పుడు ఒక చెయ్యి ఖచ్చితంగా మెడల పైన, ఇంకొక చెయ్యి వెన్ను అండ్ పిరుదులకి సపోర్టెడ్గా అట్లా ఎత్తుకోవాలి. సో ఇది ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేసుకోవాలి తల్లిదండ్రులు. అండ్ నెక్స్ట్ కూడా 2 వైపులా ఇవ్వాలన్నమాట. ఒక వైపే ఇవ్వకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే సో 2 వైపులా ఇస్తే బేబీకి 2 వైపులా తలకి సపోర్టెడ్ అయిపోతుంది, ఏం పర్వాలేదు. ఒకటే వైపు ఇచ్చినా కూడా అది అంత మంచిది కానీ. అండ్ మీకు కూడా ఒకవైపే బేబీకి రొమ్ము అలవాటు చేస్తే ఇంకొక వైపు బేబీ ఫీడ్ తీసుకోదు. సో 2 వైపులా పాలు ఇవ్వడానికి చూడండి అన్నమాట. ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు అనేవి ఫాలో అవ్వకపోతే 100% బేబీ యొక్క తల అనేది ఒకవైపే ఉండి మెడలకి సపోర్ట్ అనేది లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. సో నేను చెప్పినవన్నీ ఫాలో అవ్వండి. ఇంకేమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.